నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఏ ఇంటిలోనైనా ఆడబిడ్డ జన్మిస్తే వారి పేరున 5,000 రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సుధాకర్ లాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చి నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అన్నారు. నేను 2013 నుంచి 2018 సంవత్సరం వరకు సర్పంచ్గా పనిచేసిన అనుభవం నాకు ఉందని, గతంలో మా గ్రామంలో నీటి కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమించి గ్రామంలో మంచినీటి వసతిని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు జరగబోయే నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే 13వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా యువకుల కోసం నా సొంత ఖర్చులతో వ్యాయామశాలను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. నేను 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్గా నిలబడుతున్నాను. నా యొక్క ఈ అవకాశాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నన్ను నమ్మి పార్టీ కోసం నేను కష్టపడుతున్న నా పనిదానాన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి సర్వదా నేను ఎల్లవేళలా కృతజ్ఞతలు. అలాగే 13వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్యను నేను నిర్విఘ్నంగా కృషి చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని, గతంలో కూడా నేను 2013 నుంచి 18వ సంవత్సరంలో సర్పంచ్గా పనిచేసిన కాలంలో మా తండాలలో తాగునీటి సౌకర్యం కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ చాలా కష్టకాలంలో ఉన్న సమయంలో నేను మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదర్శంగా చేసుకొని మా యొక్క గ్రామ పంచాయతీని కూడా వరంగల్ జిల్లాలో 3వ అత్యుత్తమ గ్రామ పంచాయతీగా అవార్డును అందుకోవడం జరిగింది. దానికి కూడా నేను పెద్దన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే ప్రస్తుతం ఈ యొక్క 13వ వార్డులో నన్ను ఆదరించి గెలిపిస్తే సర్వదా నేను ఎప్పటికీ కూడా మీ యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే నన్ను నమ్మి 13వ వార్డు కుటుంబ సభ్యులందరూ కలిపి కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మా 13వ వార్డు నుంచి ఏ ఇంటి ఆడబిడ్డ పుట్టినా కానీ వారికి ప్రత్యేకంగా నా తరపున 5,000 రూపాయలు వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారికి అందించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో మిగిలిన ఏదైనా తాగునీటి సమస్య కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అలాగే యువతకు విద్యారంగాలలో కానీ వారికి సంబంధించిన లైబ్రరీ కానీ, వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేయడానికి నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాను. అలాగే కుల సంఘాలకు సంబంధించిన ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో వాళ్ళకు సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నేను ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను.